హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం దామెర్ల ఆర్ట్ కళాశాలకు వచ్చామండి. రాజమండ్రిలో అమరావతి చిత్రకళ చూడడానికి వచ్చాం కదండి. అప్పుడే ఈ దామెర్ల ఆర్ట్ కళాశాలకు కూడా వచ్చామండి. ఇది దామెర్ల రామారావు గారి పేరు మీద స్థాపించారనమాట. ఇది కృష్ణలీల అని తైలవర్ణ చిత్రం అండి. దామెర్ల రామారావు గారు వేసిందే. ఇప్పుడు చూడబోయేది గౌరీ శంకర్ అండి. ఇది కూడా దామెర్ల రామారావు గారివేనండి. ఇక్కడంతా ఆర్ట్ అంతా ఆయనదే ఉందండి. దామెర్ల రామారావు గారిదంతా ఒక హాల్లో పెట్టారనమాట. మిగతావన్నీ కూడా మిగతా చిత్రకారులు, ఆయన శిష్యులు, ఆయన సహచరులు వేసినవన్నీ కూడా వేరే హాల్లో అలా పెట్టారండి. ఇక్కడ మనం చూడబోయేవన్నీ అవే అనమాట. చిత్రలేఖనంలో రామారావు గారిది ఒక ప్రత్యేకమైన శైలి అండి. ఆయన ప్రతిభ కూడా అద్భుతం అనమాట. చాలా అద్భుతంగా వేసేవారండి. ఆయన బొంబాయి కూడా వెళ్ళి నేర్చుకుని వచ్చారండి ఈ ఆర్ట్. దానిలో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళారనమాట. అటువంటి ఆర్ట్ ఆయన వేయడం వల్ల ఈ ఆర్ట్ కళాశాల కూడా రూపొందించారండి అప్పట్లోనే. అయితే ఈ ఆర్ట్ కళాశాలని తర్వాత వృద్ధి పొందించింది మాత్రం ఆయన ఫ్రెండ్ అండి, స్నేహితులు శ్రీ వరద వెంకటరత్నం గారు అనమాట. ఆయన గురించి ఒక పుస్తకం ప్రచురిస్తున్నారు అని తెలిస్తేనే మేము వెళ్ళామండి. ఆ వెళ్ళడం వల్ల నాకు ఈ దామెర్ల ఆర్ట్ కళాశాల చూసే భాగ్యం కూడా కలిగింది. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు చూపించారండి ఈ దామెర్ల ఆర్ట్ కళాశాలని. నేను మళ్ళీ ఇప్పుడు చూసే భాగ్యం అయితే కలిగిందండి. దామెర్ల రామారావు గారి భార్య సత్యవాణి అండి. అయితే దామెర్ల రామారావు గారు వేసే ప్రతి స్త్రీమూర్తి చిత్రంలో కూడా ఆమె పోలికలు ఎక్కువ కనిపిస్తాయి అని అంటారండి. అయితే ఆయన భార్య సత్యవాణి గారు, ఆయన సోదరి బుచ్చి కృష్ణమ్మ కూడా, ఇద్దరు కూడా ఆర్టిస్టులేనండి. వాళ్ళిద్దరూ కూడా వరద వెంకటరత్నం గారి శిష్యురాళ్ళు అనమాట. ఈయన శిష్యులు చాలామంది ఉన్నారండి. దామెర్ల రామారావు గారి శిష్యులు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళందరూ వేసిన ఆర్ట్స్ అన్నీ కూడా ఈ ఆర్ట్ కళాశాలలో కనిపిస్తాయండి మనకి వెళ్ళినప్పుడు. 1920 సంవత్సరంలో దామెర్ల రామారావు గారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ని కలుసుకున్నప్పుడు కొద్ది సమయంలో, అంటే కొన్ని నిమిషాల్లోనే ఆయన చిత్రాన్ని వేసేసారటండి. దాని మీద రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సంతకం కూడా ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది అని కూడా చెప్తారండి. ఇప్పుడు మనం వెళ్ళేది పక్కనే ఇంకో హాల్ లాగా ఉంటుందండి. ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. కింద కూడా చాలా చిత్రాలు ఉన్నాయండి. ఇందులో ఎక్కువగా శ్రీ వరద వెంకటరత్నం గారు ఈయనేనండి. ఆయన దామెర్ల రామారావు గారి స్నేహితులు అనమాట. ఇక్కడ ఈ హాల్ అంతా కూడా శ్రీ వరద వెంకటరత్నం గారు వేసిన చిత్రాలు, తర్వాత ఆయన శిష్యులు మాదేటి రాజాజీ గారు, ఇలా అందరూ అనమాట. వాళ్ళందరూ వేసినవన్నీ కూడా ఇక్కడ ఉంచారండి. శ్రీ వరద వెంకటరత్నం గారు స్నేహితుడి కోసం అండి తన యావత్ జీవితాన్ని కళకే అంకితం చేసిన కళా తపస్వి అని చెప్పొచ్చండి. అంత గొప్ప వ్యక్తి అనమాట వరద వెంకటరత్నం గారు. ఆయన వేసిన చిత్రాలు అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ కాలంలోనే ఇంత అద్భుతంగా చిత్రకళని వేశారు అని అంటే చిత్రాలని చాలా అద్భుతం అని చెప్పొచ్చు. వరద వెంకటరత్నం గారు వేసిన చిత్రాల్లో చాలా ప్రముఖమైనదండి ఈ పార్వతీ పరమేశ్వర్ల చిత్రం. ఈయన కొన్ని మనకి సాలార్జంగ్ మ్యూజియంలో కూడా కనిపిస్తాయండి. దామెర్ల రామారావు గారివి కానీ, శ్రీ వరద వెంకటరత్నం గారివి కానీ చిత్రాలన్నీ కూడా చాలా వరకు మనం అక్కడ చూడొచ్చండి. సాలార్జంగ్ మ్యూజియంలో కొన్ని ఉన్నాయండి. నాకు ఈ ఆర్ట్ కళాశాలను చూడగానే ఒకటి అనిపించిందండి. ఇలా మన చేతిలో ఏదైనా ఒక ఆర్ట్ ఉంటే ఆ ఆర్ట్ అనేది మాత్రం పోదు ఎప్పటికీ కూడా అనిపించిందండి. ఎందుకంటే మనుషులు లేకపోయినా వాళ్ళు గీసిన ఈ చిత్రాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ మాదేటి రాజాజీ గారు వేసిన చిత్రాలండి. ఆయనకి బంధువు అనమాట మాదేటి రవిప్రకాష్ గారు. ఆయన ఈ పుస్తకం బాగా వరద వెంకటరత్నం గారి మీద ఒక పుస్తకం తీసుకురావడానికి ఎక్కువ కృషి చేశారండి. ఇంకో శిష్యుడైతే శీలా వీర్రాజు గారండి. ఈ మాదేటి రాజాజీ గారు, శీలా వీర్రాజు గారు వీళ్ళందరూ శిష్యులండి. అందరూ కూడా ఒక అద్భుతమైన కళను ప్రదర్శించారండి. ఈ చిత్రాలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఆనాటి సాంప్రదాయాలు, ఆనాడు ఎలా ఉండేవారు మనుషులు, తర్వాత కొన్ని పురాణాల్లో ఈ చిత్రాలు అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. ఒక్కొక్కటి జీవకళ ఉట్టిపడుతూ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట అండి. ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. అవన్నీ మీతో పంచుకోవాలనిపించిందండి. ఆయనే అండి మాదేటి రాజాజీ గారంటే. ఇలా అనమాట. వాళ్ళు చిత్రకళని వాళ్ళు అందులో వృద్ధి పొందడమే కాదండి, ఎంతోమంది శిష్యుల్ని తయారు చేశారండి. దామెర్ల రామారావు గారు కానీ, వరద వెంకటరత్నం గారు కానీ. దామెర్ల రామారావు గారు కొంచెం చిన్న వయసులోనే చనిపోవడం వల్ల ఈ కళాశాలని ఇంకా బాగా వృద్ధిలోకి, ఆయన చివరి క్షణం వరకు కూడా వృద్ధి పొందడానికి కృషి చేస్తూ ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసిన ఘనత శ్రీ వరద వెంకటరత్నం గారిదండి.
ఇంత అద్భుతమైన ఈ విషయం మీతో చెప్పగలగడం కూడా నాకు అదృష్టం అనిపించిందండి. ఎందుకంటే అండి, ఈ ఆర్ట్ అనేది చనిపోదు నిజంగా ముందు మనం అనుకున్నట్లుగా. ఇలాంటి ఆర్ట్ కళాశాలని, ఇంత అద్భుతమైన ఆర్ట్ చూడండి, మనుషులు అలా నించున్నట్టే ఉన్నట్టే ఉన్నారండి. ఇలాంటివి చూడడం కూడా చాలా గొప్ప విశేషం అని నేను భావిస్తానండి. అటువంటి ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకుందామని చెప్పని ఈ వీడియో అండి. ఎందుకంటే ఇలాంటి వీడియోసు నిజంగా ఒక అద్భుతమేనండి. ఎందుకంటే అండి, మనం అస్తమానం వెళ్ళి చూడలేము. ఆ టైం రావాలండి ఇలాంటివి చూడాలంటే. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.